నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ నేను చందు భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకున్న పార్వతీ పుత్రుడు గంగమ్మ ఒడి చేరే సమయం ఆసన్నమైంది. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా తప్పెట్లు తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఏకదంతుడి నిమజ్జనోత్సవం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. జయ జయ ధ్వానాల మధ్య మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి బరువెక్కిన గుండెలతో బాయ్ బాయ్ చెప్తున్నారు. వచ్చే ఏడాది నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామని చెమ్మగిల్లిన కళ్ళతో వినాయకుడికి వినమ్రంగా నమస్కరించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇంతకీ గజానుని జన్మభూమి ఎక్కడుంది? గణేష్ మహారాజ్ జన్మించిన దేవభూమి ఎలా ఉంటుంది అంటే ఉత్తరాఖండ్లోని డోడీతాల్, అదే బుజ్జి గణపయ్యకు పార్వతీమాత ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రాంతమని భక్తుల నమ్మకం. స్కంద పురాణంలో కూడా గణేష్ జన్మభూమి ప్రస్తావన ఉంది. కానీ దేవభూమిలోని డోడీతాల్కు చేరుకోవడం చాలా కష్టం. అడుగు తీసి మరో అడుగు వేయడం కూడా ఇక్కడ ఒక సాహసమే. అయినా ఎంతోమంది భక్తులు వినాయకుని జన్మభూమి చూడాలని ఆరాటపడతారు. వారికి స్థానికులు సాయం అందిస్తారు. వినాయకుని జన్మం గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. శివుడు నివాసం ఉండే హిమాలయాల్లోని కైలాసంలోనే ఆయన జన్మించారని చెప్తుంటారు. అయితే దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోని డోడీతాల్ ప్రాంత వాసులు వినాయకుడు తమ ప్రాంతంలోనే జన్మించాడని నమ్ముతారు. శివపార్వతులు ఉత్తరాఖండ్లోని త్రియుగి నారాయణ ఆలయంలో వివాహం చేసుకున్నారని స్థల పురాణాలు చెబుతున్నాయి. మున్కటియా అనేటువంటి ప్రాంతంలో రుద్రనేత్రుడైన శివుడు వినాయకుడి తల నరికాడని, కేదార్నాథ్కు వెళ్లే భక్తులు ప్రధాన అవరోధాలను తొలగించాలని కోరుతూ మున్కటియాలో గల వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారని పురాణ వైశిష్ట్యం. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్నాయి. అయితే పార్వతీదేవి వినాయకుడికి రూపమిచ్చిన ప్రాంతం మాత్రం ఉత్తరకాశీ జిల్లాలోని కైలాసు ప్రాంతంలో ఉన్నటువంటి డోడీతాల్ అని అక్కడి వారు బలంగా వాదిస్తున్నారు. ఇది కూడా రుద్రప్రయాగ్ జిల్లాకు సమీపంలోనే ఉంటుంది. సముద్ర మట్టానికి 3024 మీటర్ల ఎత్తులో డోడీతాల్ ఉంటుంది. స్వచ్ఛమైన ఈ నీటి సరస్సుకు ఒకవైపున చిన్న ఆలయంలో వినాయకుడు పార్వతీదేవి విగ్రహాలుంటాయి. స్థానిక డోడీతాల్ ప్రజలు ఇక్కడ వినాయకుడిని డోడీరాజుగా పిలుస్తుంటారు. కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలోనే ఈ ప్రాంతం ఉండడంతో యాత్రకు వెళ్లిన భక్తులు కూడా ఇక్కడికి వెళ్తుంటారు. డోడీతాల్కు చేరాలంటే సంగంచెట్టి నుంచి దాదాపు 21 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఇదో సాహస యాత్ర. వినాయకుడి దర్శనం చేసుకోవాలంటే ఇంత మాత్రం చేయలేరా అంటారు భక్తులు. కేవలం వేసవిలో మాత్రమే ఇక్కడికి చేరేందుకు వీలవుతుంది. మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం కూడా మంచు దుప్పటితో కప్పి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం అంత ఈజీ అయితే కాదు. అయినా బుజ్జి గణపయ్య బొజ్జినటువంటి ప్రాంతాన్ని చూడడానికి భక్తులు ఎంతో సాహసం చేసి మరీ అక్కడికి వెళ్తుంటారు. అందుకే అన్నారేమో ఆయన్ని విఘ్నాధిరాజు అని. ఇది ఇవాల్టి ట్రూత్. మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.